చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఈ రోజున మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బొక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ లోకల్ చేద్దాము బా అన్నా. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్నా నీ కోసం రావడం అన్నా. లోకల్ నీ ఓదార్పు యాత్ర కాట్ నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లని ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. మా మైక్ మాత్రం లోకల్ వాళ్ళకు ఎందుకంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు. కానీ ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైక్ తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అమ్మా. తుగ్గలి రాతల ప్రజలు మాత్రమే మాట్లాడే ఇవ్వండి. దయచేసి ముందున్న వాళ్ళందరూ ఎవ్వరు లేవద్దు, కూర్చోండి. ముందు ఉన్న వాళ్ళు వెనక కనపడదు. దయచేసి కూర్చోవాలి. అందరూ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళే నిలబడాలి. తొందరగా మైక్ ఇవ్వండి. అమ్మా మాట్లాడమ్మా. మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి, మాట్లాడొద్దు. అందరు మాట్లాడితే ఎలా? అందరు కూర్చోవాలబ్బా, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడదబ్బా. కూర్చోవాలబ్బా, అందరు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడుతుంది. కూర్చోవాలబ్బా, కూర్చోవాలి స్వామి. కూర్చోండి స్వామి. అన్న అందరికి వందనాలు. దయచేసి అందరు మాట్లాడొద్దు. నమస్తే. వచ్చినాం మేము ఇక్కడ మాట్లాడుతోంది అమ్మ మాట్లాడుతుంది. ఎంతో సహాయపడుతున్నాము. అన్ని ఇచ్చిన డబ్బులతోనే మేము ఎంతో కాపాడుతున్నాము. అన్ని ఇచ్చిన చైతా డబ్బులు, ఆశ్రయ డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబం వాళ్ళని అన్ని దీవించిన కాడుగా మా ఈ కుటుంబం వాళ్ళన్నీ క్షేమంగా ఉండవని కోరుకుంటున్నాను. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు ఏమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు. జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాక ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎంతగా ఉన్నారని ఒక మనం పోయాలని చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని జగన్ అన్నని గెలిపించుకోవాలని తుక్కుల మండలంలో ఉండాలని కోరుకుంటున్నాను. నేను దాననే
ఎంతోగా మేము ఇంతగా ఇంత తవ్వునుంటే అంత తవ్వునుంటే మేము ఇక్కడికి పిల్లం తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు జైతాదా డబ్బులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు అకౌంట్గా వేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాప్ పెట్టుకొని ఆయన గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ జగన్ ప్యానతో చేసుకోకున్నాను వాళ్ళని చూస్తున్నాను. అందుకే జగనానికి వందనాలు. అక్క మీ పేరేం పేరక్క? ఎలుసమ్మ తుగ్గుల నుండి వచ్చినాను నేను. ఓకే అక్క. అన్నా నా పేరు బలరామ్ నాయక్ అన్న. నేను లక్ష్మీతాండ గ్రామం నుంచి వచ్చాను అన్న. నేను అన్నా అన్నా నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటాను. పైనుంచి పడి నడుము ఇరిగిపోయిందన్నా నన్ను. మీరు డోన్ సభలో పిలిచి 5 లక్షలు ఇచ్చారన్నా. దాన్ని సంతోషపడుతున్నానన్నా. నేను మా నాన్నకు పింఛన్ వస్తుందన్నా, 3000 వస్తుందన్నా. మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచానన్నా. వచ్చానన్నా. నేను పొద్దున 6 గంటలకి ఇక్కడ ఉన్నానన్నా. మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా. ఒక్కసారి మీతో ఒక ఫోకటన్నా, నా కొడుకు నా భార్య వచ్చామన్నా. పొద్దున 4 గంటలకి లేపుకొని స్నానం చేసుకొని వచ్చానన్నా. దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా. నిన్ను కలవాలని వచ్చామన్నా మేము. థ్యాంక్ యూ అన్నా. కలుద్దాం లేబ్బా కలుద్దాం. కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి. మా లోకల్ వాళ్ళకి ఇస్తే లోకలేనా నేను? ఇక్కడ లోకలేనా నేను? ఓకే ఓకే కలుద్దాం అన్నా. హలో హలో అన్న